నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఇంటి నంబర్ కోసం ప్రసాద్ దరఖాస్తు చేసుకోవడంతో దీనికోసం ఉద్యోగులు వినోద్, విజయలు 5,000 రూపాయలు డిమాండ్ చేశారు. దరఖాస్తుదారుడు ప్రసాద్ నుండి వినోద్, విజయం లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. విజయ్ వినోద్. ఓకే, మీ పేరు ఏం పేరు? ప్రసాద్. లక్ష్మణ్ కొంచెం చెప్పండి. నమస్తే అండి, నేను విజయ్ కుమార్, డిఎస్పీ ఏసీబీ కరీంనగర్. ఈరోజు సుల్తానాబాద్లో ఆర్ఐ గారు శ్రీ వినోద్ కుమార్ గారు అండ్ బిల్ కలెక్టర్ విజయ్ కుమార్, ఇతను అవుట్సోర్సింగ్ అతను, వీరు ఒక హౌస్ నెంబర్ ఇవ్వడం కోసము ఒక కంప్లైనెంట్ దగ్గర 5,000 రూపీస్ డిమాండ్ చేశారు. ఈ డిమాండెడ్ అమౌంట్ 5,000 రూపీస్ వారి ఇంటి దగ్గరికి వచ్చి, వాళ్ళ షాప్ దగ్గరికి వచ్చి, ఆ కంప్లైనెంట్ షాప్ దగ్గరికి వచ్చి కలెక్ట్ చేసుకుంటుంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ దగ్గర మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాల్సి వచ్చింది. వారి దగ్గర నుంచి 5,000 రూపీస్ రికవరీ చేశాము. ఇక్కడికి వచ్చి కన్ఫైన్ చేసుకొని వీడియోస్ అవన్నీ చూపించి ఆయన కన్ఫెషన్ మీద వినోద్ కుమార్ గారిని కూడా కస్టడీలోకి తీసుకొని వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి రేపు కోర్టు ముందు హాజరుపరుస్తాం. ఇద్దరండి, ఓన్లీ 2 పర్సన్స్. ఇక్కడ షాప్లో డిజిటల్ స్టూడియో ఉంది, ఆ స్టూడియో.